మరి అంతకంటే రెట్టింపుల శక్తిని ఇచ్చేది పిరమిడ్ ధ్యాన మందిరం. మరి మనం ఎన్నో కడుతున్నాం, కానీ అక్కడ ఏం చేయాలి? చల్లాలి, ధ్యానం చేయాలి. నీది నాది కాదు. పత్రిజీ గారి యొక్క చైతన్యం, పత్రిజీ గారు భగీరథుడు ఎలాగైతే ఆ శక్తిని భూమి మీదకి, అంటే జలముని నీటి కిందికి ఎట్లా దించారు, ఆకాశగంగని దించింది ఒక్కడే కాదు, ఎంతమంది దించారు? తపస్సు చేసింది ఎవరు? భగీరథుడు. ఎవరి పేరు వస్తుంది ఇక్కడ? భగీరథుని పేరు వస్తుంది, దించిన వారి పేరు వస్తుంది. మరి ఎందరో పరమ గురువులు భూమి మీద, ఎందరో ఋషులు, మహానుభావులు ఎందరో భూమి ఉంటి నుంచి ఇప్పటి వరకు లక్షల కోట్ల మహానుభావులు భూమి మీదకి వచ్చారు. కానీ అందులో కొందరు మాత్రమే ఆగుతారు, కొందరికి మాత్రమే ఆ పేరు వస్తుంది. మరి అందులో భగీరథుడి పేరు ఎందుకు వచ్చింది? మనకు భగీరథుడు మొన్న ఈ నీళ్ళ పైకి వేసారు కదా, భగీరథ అని వేశారు కదా, ఎక్కడో ఎప్పుడో శక్తిని దారిపోసిన భగీరథుడి పేరు ఈరోజు నీళ్ళ పైపులో కూడా వేశారు. మరి అక్కడ మనం కూడా కలుషితమైన ఎన్నో జన్మల నుంచి రెండిపోయిన చెత్తంతా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడు మనం అద్భుతంగా తయారవుతాం. ఎందుకంటే పిరమిడ్లలో ఏ విగ్రహం ఉండదు, ఏ కత్తులు ఉండవు ఆపరేషన్ చేయడానికి, ఏ డాక్టర్ ఉండడు, కానీ అద్భుతాలు సృష్టించవచ్చు. ఇక్కడ ఎంతో మహిమ ఉంటుంది. మహిమ మన కంట్లకు కనపడదు, కానీ నిత్య సత్యమై మనకు కనపడుతుంటుంది. డాక్టర్ ఉండడు, కత్తులు ఉండవు, కానీ ఆపరేషన్లు జరుగుతాయి. ఇక్కడ భూమి మీద ఉన్న డాక్టర్లతో కాని పని పిరమిడ్లలో జరుగుతుంది. ఎందుకంటే ఎందరో మహానుభావులు, నక్షత్రవాసులు, వాసులు, హాస్టల్ మాస్టర్లు, 144,000 మాస్టర్లు, వీళ్ళెందరూ అద్భుతంగా మనకు వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఎన్నో చెట్లని మనం ఆపరేషన్ చేస్తున్నాం, చెట్లని, పండ్ల చెట్లు ఆపరేషన్ చేస్తున్నాం. అది మనంగా చేసింది ఇంతకుముందు. ఎందరో మహానుభావులు మనకు దేవగానాలు మహానుభావులు ఇప్పటికీ చెట్ల మీద నివసిస్తున్నారు. ఇప్పుడు అలా నివాస స్థలం ఎక్కడంటే చెట్ల మీద. వాళ్ళు చెట్ల మీద ఉండి ఈ అంటుకొమ్మలు అంటుపెడుతుంటారు. ఎప్పుడు రకరకాల బంతి చెట్లు కానీ, మామిడి చెట్లు కానీ, ఇవన్నీ ఎవరు సృష్టించారంటే దేవగానాలు, అంటే పైలోక వాసులు. మనకు వాళ్ళు చెట్లను అంటుగట్టి భూమి మీదకి ఇచ్చారనమాట. దాని ద్వారా ఈ మానవుడు నేర్చుకున్నాడు. సేమ్ అట్లనే మనం కూడా ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన లోపలన ఈ అశుద్ధము ఏదైతే అన్నములు, అక్కయ్యలు, కుటుంబ పరంగా గొడవలు, భూమి దగ్గర తగాదలు, హాస్పిటల్ చుట్టూ, మరి మనకు జడ్జిల చుట్టూ, లాయర్ల చుట్టూ, కోట్ల చుట్టూ ఎలా తిరుగుతున్నామో, గ్రామ పంచాయతీల చుట్టూ ఎలా తిరుగుతున్నామో, దేని ద్వారా వచ్చింది? ఒకగానొక జన్మలు నువ్వు చేసావు కాబట్టి ఈ జన్మలు నువ్వు బాధపడాల్సిన సమయం వచ్చింది. మరి మనం ఏం తెలుసుకుంటున్నాము? నా గిట్టుకుంటోడు నా గిట్టునంతా దవ్వేసుకుంటున్నాడు, కలుపుకుంటున్నాడు అనుకుంటున్నాం. అయ్యా, ఇదైతే ప్రతి గ్రామంలో జరుగుతున్న విషయమే కదా. ప్రతి గ్రామంలో గెట్లు కళ్ళ లొల్లు ఉన్నాయా లేవా? ఎందుకు వచ్చింది? కార్యకారణ సంబంధమే నీకు ఎదురైంది. ఫస్ట్ నువ్వు తప్పు చేసావు బట్టే నీకు తప్పు చేసేవాడు పుట్టాడా లేదా? మరి ఇది ఎట్లా తెలుసుకోవాలి? మనం ధ్యానం చేసి, ఎప్పుడైతే ధ్యానం చేస్తామో శ్వాస మీద ధ్యాస. మహానుభావుడు ఏం చెప్పాడు? శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేస్తున్నాను గొప్పతనం కాదు. మళ్ళీ కూడా 6 గంటల సాధన చేస్తున్నా, 12 గంటల సాధన చేస్తున్నా, అది చెప్పుకోవడానికి గొప్పలు, కానీ అక్కడ ఏమీ లేదు. నువ్వు 1 గంట చేసిన శ్వాస మీద అనంతమైన విశ్వశక్తి, ప్రాణశక్తి నీ లోపల ఏకమవుతుంది. ప్రాణశక్తి, విశ్వశక్తి కింద నుంచి, మూలాధారం నుంచి ప్రాణశక్తి పైకి, విశ్వశక్తి కిందికి. ఈ రెండు ఎప్పుడైతే అటాచ్మెంట్ అవుతాయో, రెండు టచ్ అవుతాయో, అప్పుడు నీ లోపల అద్భుతమైన మార్పులు జరుగుతాయి. అప్పుడు మన లోపల ఉన్న బీమార్ ఏదైతే, మరి గర్భసంచిలో పుండ్లైనా అనుకుందాం, గెడ్డలైనా అనుకుందాం ఉదాహరణకు. మరి ఆ గర్భసంచిలో గెడ్డలైనట్టు ఏం చేయాలి? హాస్పిటల్లో పోయి సీర్పించుకోడు కాదు. సీర్పించుకుంటున్నావంటే ఈ కర్మని మరో జన్మకు నువ్వు మొయ్యక తప్పదు. నీ హార్ట్ గుండె పోయిందంటే మళ్ళీ గుండె మార్పిడి కాదు. మరి ఆ గుండె మార్పిడిని ఏం చేసుకోవాలి మనం? గుండె మార్పిడి నీ దగ్గర డబ్బు బాగుంది అని హాస్పిటల్కి వెళ్ళి గుండె మార్పిడి చేసుకుంటే ఓకే, మంచిది. కానీ ఈ బరువు మళ్ళా మన నెక్స్ట్ జన్మకు బాకీ ఉంది కదా.
భగవంతుడు పెట్టిన ఆ గుండెని తీసేసి అప్పటి మందం వేరే గుండెని పెట్టుకుంటున్నావు. కానీ దీనికి అది కాదు సమస్య. ముళ్ళుతోనే ముళ్ళు తీయాలంటే జ్ఞానగ్ని దగ్ధ కర్మాన. ఎప్పుడైతే 1 గంట కూర్చున్నావా, పొద్దుకి గంట, పొద్దుగల్ల గంట, మధ్యాహ్నం గంట, ఒక 3 గంటల సాధన చేసినవా, ప్రతి శ్వాస మీద ధ్యాస. మనం చాలామంది చూస్తున్నాం, ఒరిగిపోతున్నాం. ఇట్లా ఒరిగిపోతున్నట్టు ఈ స్థితి ఎలా ఉంది? మరి మన లోపల మార్పులు రావాలంటే ఏం చేయాలి అమ్మ? మన లోపల మార్పులు రావాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. మెడలు వాలిపోయినాయి, ఆగిపోతుంది కదా. నేను నిద్రలో ఉన్నానా, ధ్యానంలో ఉన్నానా? ఎరక స్థితి కావాలి కదా. మరి ఎరక స్థితి లేకపోతే ఎట్లా? గోడలు పెరిగిన మంచి చక్కగా ఈరోజు ఈ సబ్జెక్టే మనకు కొత్త సబ్జెక్టులు అవసరం లేదు, ఏ పుస్తకం జ్ఞానం అవసరం లేదు. అమ్మ ఇట్లా కూర్చున్నామంటే హాయిగా నిద్రనే వస్తుంది కదా, అక్కడ ధ్యానం కాదు. అయితే ధ్యానం మనం కుర్చీల్లో కూర్చున్నా ఓకే, తప్పు లేదు. కుర్చీలలో కూర్చొనే వాళ్ళు అంటే కింద కూర్చొని రాని వాళ్ళు మాత్రమే కుర్చీలో కూర్చోవాలి. అప్పుడు ఎలా? ఈ కుర్చీలో కూర్చున్నావా, కుర్చీ కోరకుండా ఇలా కూర్చోండి, శ్వాసను గమనించండి. నీ శ్వాస పతానికి దారం ఎట్లా ఆధారం ఉందో, నీ శ్వాసకి బాడీకి అలాంటి ఆధారం ఉంది. ఈ ఆధారం ఎప్పుడైతే పట్టుకున్నావో అద్భుతంగా మీరు ఎవరైనా పిరమిడ్ కట్టిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు కాదు, పిరమిడ్ కట్టని వాళ్ళు కూడా పిరమిడ్ మాస్టర్లే. ఈ సొసైటీలో, మన సొసైటీలో ఎక్కువ తక్కువ లేవు. వీళ్ళు కొత్త వాళ్ళు, వీళ్ళు పాత వాళ్ళు లేరు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ పెట్టి ఎవరైతే ధ్యాన సాధన చేశారో, శ్వాసను గమనించారో, మెడలు వాలిపోకుండా కాలు జాపి గోడ కొరి కూర్చున్నామా, అమ్మయ్య నేను 3 గంటల ధ్యానం చేసిన, కళ్ళు చేసేవరకే 3 గంటలు ఈజీగా అయిపోయినా అంటారు. కానీ అక్కడ ఏం జరిగింది? మన ఈ చిన్న లోటుపాట్లు ఫస్ట్ తెలుసుకోవాలి. పెద్ద సబ్జెక్టుని తీసుకొచ్చి ముంగడెట్టుకొని రామాయణము, మహాభారతాలు చదివితే రాదు. ఫస్ట్ నీ శ్వాస మీద నీ ఫోకస్ పెట్టినావా లేదా, నీ లోపల మార్పులు జరిగినాయా లేదా, చిన్న చిన్నవి మనం మార్పులు చేసుకోవాలి. అప్పుడు మొక్కలు నడస్తలేదు, ఏం చేయాలి? నడుములు ఇవ్వస్తలేదు, ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస పెట్టాలి. లింకు విడిపోవద్దు. ప్రతి శ్వాస లోపల పోతున్నది, ప్రతి శ్వాస బయటకు వస్తున్నది. ఇక్కడ నుంచి వచ్చి అందరికి గుర్తే కదా. ఈ దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అన్న గర్భగుడిలోకి 2 ద్వారపాలకులు ఉన్నారు కదా. ఒకరు లోపలికి పోతున్నారు, ఒకరు బయటకు వస్తున్నారు. ఆ ద్వారపాలకులే మన శ్వాస. ఇది ఈ ఇంట్లోకి దర్వాజాలు. ఇక్కడ వస్తున్న గాలి, మళ్ళీ బయటకు వెళ్తున్న గాలి. దీన్ని ఎప్పుడైతే మనం ఫోకస్ చేస్తామో మార్పులు జరుగుతాయి. అద్భుతమైన మార్పులు మీరు సృష్టించుకోవచ్చు. సృష్టికర్తల మనమే. ఏదైనా సృష్టించుకునే అవకాశం మన చేతులు ఉంది తప్ప, నేను రాముని మొక్తా, నేను కృష్ణుని మొక్తా, నేను అల్లని మొక్తా, నేను జీసస్ని, ఏం లేదు. వాళ్ళు మనలాగా వచ్చిన వాళ్ళే. వాళ్ళు మనలాగా మంచి కార్యం చేసి వెళ్ళిపోయారు. మన తల్లిదండ్రులు ఎట్లా అయితే భూమి మీదకి వచ్చి సంసారం చేసి చక్కగా 4 పిల్లలు కానీ ఏ మంచి పనులు చేస్తారు అంటే, అందరూ చెడ్డ పనులు చేస్తారు, మంచి పనులు చేస్తారు. మనం ఏం పట్టుకోవాలి? ఆ మంచి పని పట్టుకోవాలి. మన తల్లిదండ్రులు వచ్చి ఎట్లయితే పిల్లల్ని పుట్టించి ఆ సంసారాన్ని పొంది హాయిగా కాలం చేసి వెళ్ళిపోయారో, అలా ఫోటోలు పెట్టుకున్నాం, గుర్తింపు కొరకు. కానీ ఆ ఫోటో వల్లే పూజిస్తే ఏమని వస్తుందా? మరి రాముడు, కృష్ణుడు, అల్లా, జీసస్ అందరూ అంతే. వాళ్ళు భూమి మీదకి వచ్చి శ్వాస మీద ధ్యాస పెట్టి విశ్వ కళ్యాణ కార్యం కొరకు మంచి, అంటే ముందు తరాల వారికి మంచి మెసేజ్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకు దోతులు కట్టుడు, మంచిగా నామాలు పెట్టుడు, హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అంటే జరిగేది ఏం లేదు. హరే కృష్ణ హరే రామ 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 హరే రామ మనం ఏదైతే రామనామ జపం ఉందో, ఆ జపము నీ నోటితో పలుకుతూనే కాదు, శ్వాసని పలుకుతుంది. 1 నిమిషానికి 6000 హంస జపాలు జరుగుతున్నాయని బ్రహ్మంగారు చెప్పారు కదా. 1 నిమిషానికి 6000 హంస జపాలు నీ లోపల జరుగుతున్నాయి. అంటే ప్రతి చక్రం లోపల మన శ్వాసని అక్కడ జపం చేస్తుంది, బయట వేసి జపం కాదు. ఇది ఎవరికి వారే అద్భుతంగా సాధన వేసి గోడలు కొరగద్దు. గోడలు కొరిగినమా నిద్రాస్త సుమ అంటే శరీరాన్ని పండబెట్టినాం.
కుర్చీలో కొరిగినావు, సిరిన పండబెట్టినావు కదా, పండబెట్టినావా కూర్చున్నామా? పండబెట్టినాం కింద